అందరికీ నమస్కారం మిత్రులారా. మన సంస్కరణల పార్టీ అనేది ఏంటంటే ఈ దేశంలో వివిధ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, తర్వాత ప్రభుత్వం, తర్వాత ఈ అసెంబ్లీ, పార్లమెంటు, తర్వాత వీటి మధ్య, తర్వాత ప్రజల మధ్య ఒక అనుసంధానంగా పనిచేసి ఈ వ్యవస్థల్లో కానీ ఎక్కడైనా సరే ప్రజలకి వాళ్ళ ఎదుగుదలకు కావలసిన ఏదైతే మెరుగైన సదుపాయాలు అవసరమైతే, ఎక్కడైతే మెరుగైన సదుపాయాలు అవసరం అవుతాయో, అదేవిధంగా ఎక్కడైతే మెరుగైన విధానాలు, పద్ధతులు అవసరం అవుతాయో వాటిని మనం ప్రపోజ్ చేయటం ద్వారా, లేదనుకుంటే వాటిని మనం డెవలప్ చేసి అటు వ్యవస్థలతోనూ తర్వాత ప్రజలతోనూ మనం నెగోషియేట్ చేసి ఒక లైజనింగ్ చేసి ఇవి జరిగే విధంగా ప్రయత్నించాలని, తద్వారా ఈ సమాజాన్ని ముందు నడిపించాలని ఇటు ప్రజలకు కానీ, అటు దేశానికి కానీ, ఇటు వ్యవస్థలకు కానీ ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో మనం ఈ సంస్కరణల పార్టీ అనేది పెట్టడం జరిగింది. ఆ విధంగా దానికి అనుగుణంగా మనం ఎక్కడ ప్రజలకి ఏది ఉపయోగపడుతుందో, అదేవిధంగా ఎక్కడ వ్యవస్థలకు కానీ, ఎక్కడ దేశానికి కానీ ఏది ఉపయోగపడుతుందో అక్కడ మనం ప్రపోజ్ చేస్తూ, అక్కడ మనం ఇంటర్వ్యూన్ అవుతూ మన మన స్థాయిలో మనం ఎంతో కొంత చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగానే మీకు ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మనం ఎంతో సమాచారాన్ని ఇచ్చి, ఎంతోమందిని మనం ఎన్నికల్లో పోటీ చేయమని ప్రోత్సహించడం, సమాచారం ఇచ్చి వాళ్ళని నామినేషన్ చేయించడం ఇలాగ చేసాము. అదేవిధంగా ఎలక్షన్ ప్రొసీజ్యూర్ అంతా త్రూఅవుట్ ద ఎలక్షన్ పీరియడ్ అంతా కూడా మనం వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇచ్చి, వాళ్ళు ఏంటంటే ఎంతో కొంత వాళ్ళు ఈ టెన్షన్ నుంచి ఫ్రీ అవ్వడానికి, తర్వాత వాళ్ళు టైం సేవ్ చేసుకోవడానికి, తర్వాత వాళ్ళు మెరుగైన ఫలితం పొందడానికి మనం దోహదపడ్డాము. ఇంకా ఎన్నికలు అయిపోయినాయి. అయితే ఇప్పుడు ఏంటంటే అన్ని వ్యవస్థల్లో కూడా మనం ఇప్పుడు ఇంకొక స్థాయికి మీద ఎదిగాం మనం. అంటే ఎన్నికల్లో మనం ఒక సమూహంగా ఉన్నది పార్టీ పెట్టడం ద్వారా, ఆ తర్వాత మనం ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా మనం ఇంకొక మెట్టు ఎదగటం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వ్యవస్థలకి మనం ఎక్కడైతే మనం ఏదైతే మంచి అనుకుంటామో ఆ విధానాలు కానీ, ఆ సంస్కరణలు కానీ ఆయా వ్యవస్థల దగ్గర తీసుకెళ్ళి అక్కడ అవి జరిగే విధంగా కృషి చేయాలని దాంతో మనం ఇప్పుడు ఇంకొక ఇంకొక నినాదంలోకి వచ్చాము. ఇప్పుడు ఏంటంటే మనం ఎన్నికల్లో మీరు ఎన్నికలను ఏంటంటే ఇంకా పటిష్టం చేయటం ఎలాగా, అదేవిధంగా ఎన్నికల్లో ఏదైతే వ్యవస్థ ఉందో అది మరింత ఇంకా ప్రజలకు మరింత చేరువ ఎలా అవ్వాలి, అదేవిధంగా ప్రజల పార్టిసిపేషన్ మరి ఏ విధంగా చేస్తే ప్రజల పార్టిసిపేషన్ పెరుగుతుంది, ఇలాంటి అన్ని విషయాలు మనం ఆలోచించి తర్వాత ఎన్నికల్లో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో, ఏదైతే బ్యారియర్స్ ఉన్నాయో వాటిని తొలగించగలగా, ఈ గ్లిచెస్ అవన్నీ వాటిని ఎలిమినేట్ చేసి ఏ విధంగా చేస్తే ఎలిమినేట్ అవుతాయి, ఇవన్నీ కూడా మనం పూర్తిగా అబ్జర్వ్ చేసి ప్రత్యక్షంగా మనం కొన్ని రిఫార్మ్స్ అనేవి మనం ఎన్నికల వ్యవస్థలో మనం ప్రపోజ్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఈ లెటర్ కూడా ఒకటి డ్రాఫ్ట్ చేయడం జరిగింది. దీన్ని మనం ఎన్నికల కమిషన్కి మనం సబ్మిట్ చేసి పంపించడం, తర్వాత ఏంటంటే వీటిని ఇతర ఏదైతే ఉన్నాయో అంటే మనకి సమాచారం కోసం ఏంటంటే మనకి రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, లేదనుకుంటే ఏదైనా మిగతా పార్టీలకి, లేదనుకుంటే నేషనల్లో కానీ ఈ ఎన్నికలకి అనుగుణంగా పనిచేస్తున్న సంస్థలకి వాటికి ఏంటంటే వాళ్ళకి ఇవ్వటం ద్వారా మనం ఏంటంటే వాళ్ళ దృష్టిలో కూడా పెట్టి వీటిని వీలైనంత వరకు ఏంటంటే ఇవి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మనం కృషి చేయాలని మనం ఇప్పుడు ఆశిస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా వీటిని తర్వాత పీరియడ్లో మనం కోర్టు దృష్టి కూడా తీసుకెళ్ళి ఏదైతే ఎక్కడైనా ఆగిపోతే కనుక కోర్టు దృష్టి కూడా తీసుకెళ్ళి వీటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మనం ప్రపోజ్ చేస్తున్న అంశాలు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నామినేషన్ పేపర్. అంటే ఇప్పుడు ఏదైతే నామినేషన్ పేపర్ ఉందో అదంతా కూడా ఏంటంటే చాలా క్లమ్జీగా ఉంది. ఒక సామాన్య పౌరుడు, ఒక సాధారణ ఎడ్యుకేటెడ్ పౌరుడు అనేవాడు తను సొంతంగా నామినేషన్ వేయగలిగే స్థాయిలో అయితే ఇది లేదు. దీనికి ఎన్నో అనుబంధంగా అఫిడవిట్లని, అనెక్సర్స్ అని,
తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని, లేదనుకుంటే ఇతర ఏంటంటే అప్లికేషన్స్ ఇవన్నీ చాలా సబ్మిట్ చేయాల్సి ఉంది. ఇవన్నీ వీటన్నిటి కూడా సరళీకరించాల్సిన అవసరం ఉంది. మనకు చూస్తే మనకి ఈ నామినేషన్ల విషయంలో చాలామంది వేయాలనుకున్నా సరే ఈ ప్రొసీజ్యూర్ అంతా అటెండ్ అవ్వలేక నామినేషన్స్ వేయకపోవటం, తర్వాత ఏంటంటే వేసిన నామినేషన్స్ అన్నీ చాలా వరకు రిజెక్ట్ అవ్వటం ఇలా కూడా మనం చూస్తున్నాము. తర్వాత ఆ పీరియడ్ అంతా కూడా చాలా హెక్టిక్గా, చాలా అంటే మనకి భయంగా కూడా జరుగుతున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. సో దీన్ని సరళీకరించాల్సి ఉంది. ఈ అంతా ప్రొసీజర్ అంతా ఏదైతే ఉన్నాయో అనెక్సర్స్ కానీ ఇవన్నీ కూడా దాన్ని ఏదైతే సపోర్టింగ్ అప్లికేషన్స్ ఏదైతే అడుగుతున్నారో వాటన్నిటి కూడా ఒక సింగిల్ అప్లికేషన్ కింద డ్రాప్ చేసి అఫిడవిట్ను మిగతా అన్ని కూడా దాంట్లోనే అనుబంధంగా చేసి దాన్ని ఒక సింగిల్ అప్లికేషను దాన్ని ఏంటంటే ఎలా ఫిల్ చేయాలి, అదేవిధంగా ఆ వివరాలు కూడా ఇన్స్ట్రక్షన్స్ కింద ఇచ్చి, తర్వాత ఒకవేళ కనుక అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయితే, నామినేషన్ ఫామ్ రిజెక్ట్ అయితే కనుక దాన్ని ఎలా ఛాలెంజ్ చేయాలి, అంటే మనకు దాన్ని ఏ విధంగా అంటే ఛాలెంజ్ చేసే అవకాశం ఏ విధంగా ఉంది అంటే, ఇప్పుడు ఆరో ఆయన మంచివాళ్ళు, అందరూ మంచివాళ్ళే ఉంటారు. లేదని కొన్ని సందర్భాల్లో వాళ్ళకున్న అవగాహన రాహిత్యం కానీ, లేదనుకుంటే ఈ టెంపర్ తరంగం వల్ల కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కావాలని రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. చేస్తున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాం. అటువంటి సందర్భాల్లో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయించుకోవాలంటే, ఛాలెంజ్ చేయించుకోవాలంటే దాని ప్రొసీజ్యూర్ ఏంటి? మామూలుగా అయితే ఈ హ్యాండ్ బుక్ అనేది ఇస్తున్నారు. ఆ హ్యాండ్ బుక్లో ఏంటంటే కొన్ని వివరాలు అనేవి ఉంటాయి, కానీ ఇదంతా కొన్ని క్లమ్జీగా ఉండటం, లేదనుకుంటే ఇవేంటంటే పూర్తిగా లేకపోవటం ఇది ఉందన్నమాట. సో ఆ హ్యాండ్ బుక్ పైగా ఏంటంటే హ్యాండ్ బుక్ అనేది ఏంటంటే నామినేషన్ వేసిన తర్వాత కానీ ఇవ్వటం జరగదు. సో ఈ ముందుగానే ఈ వివరాలు అనేది అప్లికేషన్తో పాటు ఇస్తే కనుక అటు ప్రజలకి ఎవరైతే ఉన్న నామినేషన్ వేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఉపయోగం ఉంటుంది. తర్వాత ఛాలెంజ్ ప్రొసీజ్యూరు ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చా, లేదనుకుంటే స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళొచ్చా, ఎలక్టోరల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళొచ్చా, లేదంటే కోర్ట్స్కి వెళ్ళొచ్చా, లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చా, లేదంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళొచ్చా, లేదంటే అలాగే వీళ్ళని కూడా ఆ పీరియడ్లో అందుబాటులో ఉంచే విధంగా వాళ్ళ ఆఫీసర్స్ని, లేదంటే లాయర్స్, అడ్వకేట్స్ని కోర్టులు కూడా ఉంచే విధంగా కూడా ఆ టైంలో ఎలక్షన్ కమిషన్ అనేది ఆ చర్య తీసుకోవాల్సి ఉంది. సో ఇది మన ఫస్ట్ ప్రపోజల్. సెకండ్ ఏంటంటే తర్వాత ఏంటంటే సింబల్ అనేది చాలా పార్టీస్కి లేట్గా ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఆ స్క్రూటినీ అని చేసి వాళ్ళు ఉన్న ఇబ్బందులు వాళ్ళకి ఉండొచ్చు, తప్పేమీ కాదు. కానీ దానివల్ల ఏంటంటే ఈ అడ్వాంటేజ్ అనేది పార్టీస్ మామూలుగా మెటీరియల్ ప్రింట్ చేసుకోవడానికి కానీ, లేదంటే వాడిని ప్రచారం చేసుకోవడానికి కానీ సమయం దొరకట్లేదు. తర్వాత ఏంటంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్ ఇప్పుడు ఏదైతే కొన్ని స్టేట్స్కి అసెంబ్లీ పార్లమెంటు కలిపి వస్తున్నాయి, జస్ట్ లైక్ మన ఆంధ్రప్రదేశ్కి. ఇటువంటి సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీ ఎలక్షన్కి ఒక సింబల్ ఇస్తుంది, పార్లమెంట్ ఎలక్షన్కి ఒక సింబల్ ఇస్తుంది. ఇప్పుడు ఇదే మన రిఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా తీసుకున్నట్టయితే మనకి స్టేట్కి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించి మనకి స్ట్రీట్ లైట్ స్తంభం అనేది ఎలక్షన్ సింబల్గా వస్తే, మన పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఏంటంటే మనకి టైర్స్ అనేవి ఎలక్షన్ సింబల్కి ఇవ్వడం జరిగింది. అంటే ఒకే పీరియడ్లో ఒకే టైంలో ఇవన్నీ జరుగుతున్న ఎలక్షన్ ఒకే రోజు ఒకే పక్కకు బ్యాలెట్లు జరుగుతున్నాయి. అయినప్పటికీ మనకే 2 సింబల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలామందికి ఇలా ఇస్తున్నారు. దీనివల్ల మనం ఏ విధంగా ముందుకెళ్లాలో, ఏ సింబల్ ప్రమోట్ చేయాలన్నది మనకి అంతుపట్టకుండా పోతుందన్నమాట. సో దీన్ని ఎలక్షన్ సింబల్ ఏదైతే ఉందో మినిమం 3 months ముందుకు ఇవ్వటం, తర్వాత ఏంటంటే ఆ సింబల్ కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఒకేసారి జరిగినప్పుడు ఆయా సందర్భాల్లో ఒకే సింబల్ ఇవ్వటం, లేదనుకుంటే ఆ పార్టీలతో మాట్లాడి వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఇచ్చి ఏ సింబల్ కావాలో ఆ సింబల్ అనేది చూస్తే కనుక వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. తర్వాత ఏంటంటే మామూలుగా నామినేషన్ వేసిన తర్వాత అప్పుడు దాకా నామినేషన్ వేసే వరకు ఎటువంటి మీటింగ్స్ పెట్టరు, ఎటువంటి సమాచారం ఇవ్వరు. నామినేషన్ వేసిన తర్వాత వరుసగా అనేక మీటింగ్స్ అనేవి ఆర్ఓ ఆఫీస్ నుంచి పెడతాం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల మన క్యాంపెయినింగ్ అంతా పీక్ పీరియడ్లో క్యాంపెయినింగ్ వరకుని ఈ పార్టీ అభ్యర్థులు కానీ వాళ్ళు వెనక్కి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉంటాడు. అయితే ఏంటంటే ఎవరికైనా అది కొత్త. సో ఈవెన్ క్యాండిడేట్ కూడా ఏమి జరుగుతుందని సమాచారం అనేది అవసరం అవుతుంది, అవసరం కావాల్సి ఉంది. కానీ
చీఫ్ ఏజెంట్ ఉన్నాడు కదా అని అతను మనం ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్ ఎలా పెడితే అలా మీటింగ్స్ పెట్టేస్తే అది ఎలక్షన్ ఏజెంట్ ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో అతనికి అడ్డంకులుగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే దీని మీద ఒక ట్రైనింగ్ కూడా కండక్ట్ చేసి ఇది ఎలక్షన్కి ఈ నామినేషన్స్కి ముందు తర్వాత ఫుల్ డే ట్రైనింగ్ ఎక్స్పెండిచర్ మీద కానీ నామినేషన్ ప్రొసీజ్యూర్ మీద కానీ ఫైలింగ్ మీద కానీ ఇది ఇతర విషయాలన్నింటిలో కూడా ఒక ట్రైనింగ్ కండక్ట్ చేయాలి. అదేవిధంగా అంటే ఎలక్షన్ టైం మీరు ఎలక్షన్ నామినేషన్ వేసిన తర్వాత ఏదో వాళ్ళు కొన్ని పర్టికులర్ టైంలోనూ తప్పించి మ్యాక్సిమం ఏంటంటే ఇటువంటి మీటింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్స్ లేకుండా చూడాల్సి ఉంది. ఇప్పుడు ఈ మీటింగ్స్ అటెండ్ అవ్వకపోతే వాళ్ళు ఆర్ఓ ఆఫీస్ నుంచి ఏంటంటే రెస్పెక్టివ్ ఆఫీసర్స్ మనల్ని కొన్ని సందర్భాల్లో కోపగించి ఉన్న సందర్భం కూడా ఉంది. సో ఇటువంటివి కూడా లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అభ్యర్థికి కావాల్సిన అవసరమైన డాక్యుమెంట్స్ కానీ లేదనుకుంటే ఏదైనా సమాచారం కానీ ఏదైనా సరే అయితే హార్డ్ కాపీస్ కానీ లేదంటే సాఫ్ట్ కాపీస్ కానీ తప్పనిసరిగా ఇష్యూ చేయాల్సిందిగా ఈ ఎలక్షన్ కమిషన్ అన్నీ ఈ ట్రైనింగ్లోనే వాళ్ళ ఆర్ఓ ఆఫీసులో అందరు ఆర్ఓలకి తర్వాత ఈ మిగతా ఏఆర్ఓలు వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే వీళ్ళు ఈ ఆర్ఓ ఆఫీసులో చాలా సమాచారం ఇవ్వకుండా పోవటం లేదనుకుంటే వాళ్ళు ఇవ్వకుండా పోవటం తర్వాత బ్లేమ్ చేయటం అభ్యర్థుల క్యాండిడేట్లని ఇలా చేయలేదు అలా చేయలేదు అని బ్లేమ్ చేయటం ఇటువంటివి జరుగుతున్నాయి. తర్వాత కొన్ని సందర్భాలు ఏంటంటే ఈవెన్ క్యాండిడేట్స్కి అది అవసరమైన సమాచారం తీసుకుందామన్నా సరే వాళ్ళు ఇవ్వకుండా రోజుల తరపున తిప్పించుకుని ఆ సమయాన్ని వృధా చేసిన ఉదంతాలు కూడా ఉంటున్నాయన్నమాట నేషనల్ వైడ్గా. సో దీన్ని అవాయిడ్ చేస్తూ ఏదైతే సమాచారం ఉందో బై డిఫాల్ట్ అది వాళ్ళకి ఇచ్చే విధంగా హార్డ్ కాపీ కానీ ఏదైనా హార్డ్ కాపీ కానీ లేదా సాఫ్ట్ కాపీ కానీ వాళ్ళకి ఇష్యూ చేసే విధంగా క్లియర్ ఆర్డర్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంది. తర్వాత నామినేషన్ వేయటంతోనే ప్రతి క్యాండిడేట్కి కూడా కొన్ని బేసిక్ పర్మిషన్స్ అంటే అసలుకి ఏంటంటే పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేదనుకుంటే ఏదైనా ఆటో లాంటి వెహికల్స్ యూసేజ్ కానీ ఇటువంటి లేదనుకుంటే చిన్న చిన్న కార్నర్ మీటింగ్స్ పెట్టుకునే అవకాశం కానీ ఇటువంటి ఏంటంటే అవకాశం ఎలక్షన్ కమిషన్ అనేది ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి దానికి కూడా మన పర్మిషన్ అప్లై చేయాల్సి వస్తుంది. దానికి 48 అవర్స్ అని టైం అనేది ఇవ్వడం జరుగుతుంది మామూలుగా పర్మిషన్ ఇవ్వడానికి. తర్వాత ప్రతి వీక్ 1 వీక్ ఎవ్రీ వీక్ కూడా ఆ పర్మిషన్ టెర్మినేట్ అయిపోతాం మళ్ళీ కొత్త పర్మిషన్ కోసం మనం అప్లై రావటం ఇలాగ అదంతా ఏంటంటే సమయం చాలా వృధా అయ్యే విధంగా అది ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రొసీజ్యూర్ ఉందో అదంతా ఉంది. సో ఇవన్నీ కూడా వీటిని సింప్లిఫై చేసి అట్లీస్ట్ నామినేషన్ అయిన తర్వాత వాళ్ళకి కొంత ప్రచారం చేసుకునే విధంగా అవకాశం కల్పించాలి. తర్వాత ఏదైతే ఎవరైతే అభ్యర్థులు పోటీలో ఉంటారో వాళ్ళ లిస్టుని అంటే అసెంబ్లీ రెస్పెక్టివ్ అసెంబ్లీలోను పార్లమెంట్లోను ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ లిస్టుని అసెంబ్లీ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఓటర్కి కూడా ఎలక్షన్ కమిషనే ఆర్ఓలే వీళ్ళే డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా ఒక రిఫార్మ్ అనేది సంస్కరణ అనేది తేవాల్సని మనం కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ రెస్పెక్టివ్ కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లు ఎవరున్నారో ఆ తర్వాత ఏ నెంబర్లో ఏ క్యాండిడేట్ ఉన్నారు అన్నది తెలియకపోవటం వల్ల కొత్త వీళ్ళకి పెర్ఫామ్ చేయటం కోసం పెర్ఫామ్ చేసే అవకాశం కానీ లేదనుకుంటే వాళ్ళకి ఈవెన్ వాళ్ళు నచ్చినప్పటికీ వాళ్ళకి ఓటేసే అవకాశం కానీ అటు ఓటర్స్కి ఉండటం లేదు. ఎప్పుడైనా సరే ఎలక్షన్ బూత్ మీద ఈవీఎం దాకా వెళ్ళేదాకా ఎవరెవరు ఉన్నారో తర్వాత ఎవరు ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నారన్నది అదంతా పూర్తి కన్ఫ్యూజింగ్గా వాళ్ళకి తెలియకుండా పోతుంది ఓటర్స్కి. తర్వాత ఏమవుతుందంటే లిస్ట్ అనేది ఏంటంటే ఈ వెబ్సైట్లో పెడుతున్నప్పటికీ అది వెబ్సైట్లో ఏంటంటే ఈ రిజెక్టెడ్ యాక్సెప్టెడ్ ఎవరు నామినేషన్ పెట్టినప్పటికీ అదంతా క్లమ్జీగా ఉంటుంది. అదొక లిస్ట్ ఫామ్లా ఉండదు. ప్లస్ ఏంటంటే అదంతా ఎవరికి వాళ్ళు వెళ్ళి చూసుకోవటం అనేది అందరికీ సమయం ఉండకపోవచ్చు లేదనుకుంటే టెక్నికల్గా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు లేదనుకుంటే ఏదో పని ఒత్తిడి బిజీ ఏదైనా కారణాలైనా ఒక ఫిజికల్గా మనం ఇచ్చినప్పుడు అది వాళ్ళు ప్రతి క్యాండిడేట్ విషయంలో కూడా వాళ్ళు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది తప్పనిసరిగా డెమోక్రసీలో ఏదైనా ఇంకొంచెం ముందుకెళ్ళాలనుకుంటే మనం
ఈ లిస్ట్ అని ఇవ్వటం అనేది చాలా అవసరం. ఆ తర్వాత ఏంటంటే ఎవరైతే పార్టీస్ని మామూలు పార్టీస్ ఉన్నాయో వాళ్ళు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ ప్రొసీజరు అంటే తర్వాత దానికి సంబంధించి ఏదైతే ఫండ్స్ ఉన్నాయో అవి వాళ్ళు ఏ విధంగా రైజ్ చేస్తారో ఏ విధంగా స్పెండ్ చేస్తారో అన్నది కూడా ఎలక్షన్ కమిషన్ నామినేషన్ అప్పుడే అడగాల్సి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళు నామినేషను మేనిఫెస్టోస్ అనేది రిలీజ్ చేసేసి ఏదో చాలా రకాల అబద్ధాలు చెప్పడం ద్వారా ఎవరైతే ఓటర్స్ అటెన్షన్ ఉందో పూర్తిగా వాళ్ళు తీసుకోవటం, ఆ విధంగా చిన్న పార్టీలని పూర్తిగా అణగదొక్కడం అనేది జరుగుతుంది. అది 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 మానాలంటే తర్వాత ఏంటంటే వాళ్ళు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేనిఫెస్టో ఏదైతే వాళ్ళు ప్రకటించారో దాన్నంతా పూర్తిగా సైడ్ చేసేసి కొత్త కొత్త ఇష్యూస్ని ముందుకు తీసుకురావడం ద్వారా దీన్ని మాస్క్ చేసి గెట్ ఆన్ అవ్వటం, ఆ విధంగా మళ్ళీ కొత్త ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ కొత్త నినాదాలతో రావటం, ఈ కొత్త డిజైనింగ్తో రావటం, ఇలా చేస్తూ ఎలక్షన్ కానీ ఇటు ప్రజాస్వామ్యాన్ని కానీ వాళ్ళు మోకరీ చేస్తున్నారన్నమాట, అవహేళన చేస్తున్నారు. సో ఇది పోవాలంటే ఎలక్షన్ కమిషను నామినేషన్ సమయంలోనే లేదంటే ఎలక్షన్ సమయంలోనే వాళ్ళు ఆ మేనిఫెస్టో తీసుకోవడం, మేనిఫెస్టోతో పాటు ఆ ప్లాన్ ఆఫ్ ఇంప్లిమెంటేషను, తర్వాత దానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ని వాళ్ళు ఏ విధంగా రైజ్ చేస్తారో అది తీసుకుని అది తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఒక ప్రతి సెర్టైన్ పీరియడ్లో కూడా వాళ్ళని ప్లాన్ ఆఫ్ ఏదైతే వాళ్ళ ఇంప్లిమెంటేషన్ వర్క్ డన్ ఉందో దాన్ని కూడా ఆ రిపోర్ట్స్ని కూడా వాళ్ళు తీసుకుని ప్రజలకి అందుబాటులో ఉంచాలి. ముఖ్యంగా ప్రతి ఎన్నికలుగా అయిపోయిన తర్వాత కూడా అంటే ఎన్నికల సమయం కానీ ప్రతి ఎన్నికల సమయంలో కూడా ముందుగా వాళ్ళు ఇంతకుముందు ఇయర్స్లో ఏ విధంగా వాళ్ళు ఏ మేనిఫెస్టో ఏమి ఇచ్చారో తర్వాత అవి ఏమి ఇంప్లిమెంట్ చేశారన్నది కూడా రిపోర్ట్స్ కూడా వాళ్ళు సబ్మిట్ చేసే విధంగా దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా తప్పనిసరిగా ఈ సంస్కరణ అనేది ఎన్నికల కమిషన్ తేవాల్సి ఉంది. లేదనుకుంటే ఇది లేకపోవటం వల్లే మూడో పార్టీలు కానీ ఇతర చిన్న చిన్న ప్రత్యేక గ్రూపులు కానీ ఈ ప్రజాస్వామ్యంలో కానీ ఈ ఎన్నికల వ్యవస్థలో కానీ ఎదగలేకపోతున్నాయి. సో వాళ్ళు చేస్తున్న ఏదైతే పెద్ద పార్టీలు కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ పార్టీలు కానీ చేస్తున్న ఏదైతే ఈ రాంగ్ ఉందో ప్రొసీజర్ ఉందో దాన్ని కొంచెం ఎన్నికల కమిషన్ అరికెట్టే విధంగా ఈ రెండు ఇవి కూడా తేవాలని మనం కోరుకుంటున్నాం. తర్వాత ఈ వీవీప్యాట్స్ ఇప్పుడు ఎన్నికల సమయంలో మన అందరికీ తెలుసు, ఓటు వేసిన తర్వాత ఈవీఎం బ్యాలెట్ మీద మనం ఓటు బటన్ నొక్కిన తర్వాత గ్రీన్ బటన్ నొక్కిన తర్వాత తర్వాత అది మనకి వీవీప్యాట్లో 7 seconds పాటు డిస్ప్లే అవుతుంది. అయితే అది డిస్ప్లే అయిపోయిన తర్వాత అది మామూలుగా తర్వాత అది కట్ అయిపోయి యాక్చువల్గా వీవీప్యాట్లోకి పడిపోతుంది. అది నిజమే. అయితే అది అక్కడ కట్ అయిపోయిన తర్వాత పడే విధానం అన్నది ఏంటంటే ఎవరికి విజిబుల్గా లేకపోవటం వల్ల అది ఏమైపోతుందో, డిసప్పేర్ అయిపోతుందో, ఏమవుతుందో ఇదంతా కూడా ఏంటంటే ప్రజలకి కన్ఫ్యూజింగ్గా ఉండటం. సో తద్వారా ఏంటంటే ఎన్నికలకు సంబంధించి వీవీప్యాట్లకు సంబంధించి ఒక రకమైన అనుమానం ఇవన్నీ కూడా రైజ్ అవుతుంది. తర్వాత అసలు ఎన్నికల ప్రొసీజ్యూర్ కరెక్టేనా లేదనుకుంటే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా అనేక రకాల సందేహాలకి ఇది అవకాశం ఇస్తుంది. సో అందువల్ల ఆ వీవీప్యాట్ల నుంచి కట్ అయ్యి స్లిప్ అనేది బాక్స్లో పడే ఇది కూడా విజిబిలిటీ కనుక కొంచెం కనిపించినట్టయితే అందరికీ కూడా ఒక ఫీల్ అనేది మనం ఓటేసాం అనే ఫీల్ అనేది కలుగుతుంది. అది కూడా చాలా అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అది వాళ్ళు సంతృప్తి ఫీల్ అయ్యే విధంగా ఉంటుంది. ప్రస్తుతం అయితే అందరికీ కూడా ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ సంబంధించి ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది. సో దాన్ని సంతృప్తిగా ఫీల్ అయ్యే విధంగా దాన్ని ఎనఫ్ అంటే సరిపడక విధంగా దాన్ని ఆ వీవీప్యాట్ ఏదైతే ఉందో ట్రాన్స్పరెంట్గా చేసి లోపల ఏదైతే లైటింగ్ ఉందో దాన్ని ఆ సమయంలో వచ్చే విధంగా చూసుకున్నట్టయితే వాళ్ళకి ఈ ఫీల్ అనేది కలుగుతుంది. అంటే ఓటేసామన్న పూర్తి సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి కలుగుతుంది. తర్వాత ఏంటంటే ఈ ఎలక్టోరల్ సర్టిఫికెట్ అంటే ఎవరైనా అభ్యర్థి ఒక కాన్స్టిట్యున్సీలో ఓటర్ ఐడి కలిగి ఉన్న ఒక అభ్యర్థి
వేరే కాన్స్టిట్యున్సీలో కనుక పోటీ చేసినప్పుడు ఈ ఎలక్టోరల్ సర్టిఫికేట్ అనేది అడగటం అనేది జరుగుతుంది. కానీ ఈ సర్టిఫికేట్ అనేది ఏంటంటే దీనికోసం చాలా శ్రమించాల్సి వస్తుంది క్యాండిడేట్స్. తొందరగా అప్లై చేసుకోవటం, తర్వాత వాటిని వాళ్ళని తిరిగి రికవరీ చేసుకోవటం, మళ్ళీ ఇవ్వటం, ఇవన్నీ కూడా పెద్ద క్లమ్జీ అవుతుంది. ఎలక్టోరల్ సెర్చ్లోనే ఈ వివరాలు అభ్యర్థి ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఓటర్ వివరాలు ఉన్నప్పుడు దీని అవసరం అనేది ఏంటి, దీన్ని వీలంత వరకు వేవ్ అనేది చేస్తే కనుక నామినేషన్ ప్రొసీజర్ అనేది సింపుల్ అవటమే కాకుండా క్యాండిడేట్స్ కూడా అది నామినేషన్ వేయడానికి సమయం దొరికి వాళ్ళకి అక్కడ చివరి ఏదైతే క్లమ్జీనెస్ ఉందో అది తగ్గుతుంది. సో ఈ 10 ఏదైతే మనం రికమెండేషన్ మనం ఏదైతే మనం అడుగుతున్నామో రిఫార్మ్స్ అడుగుతున్నామో వీటి వల్ల ఎలక్షన్ కమిషన్ కానీ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తిగా దీన్ని పరిశీలించి వీటన్నిటి కూడా ఇంప్లిమెంటేషన్లో తీసుకురావాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా సరే మన మిత్రులు కానీ మన ఫ్రెండ్స్ మన అభ్యర్థులు, ఇతర అభ్యర్థులు, పార్టీలు, తర్వాత మన పార్టీలో ఉన్న అభిమానులు, కార్యకర్తలు ఎవరైనా సరే ఇంకా ఏదైనా మనం ఇంకా ఇంక్లూడ్ చేయాలా లేదనుకుంటే వీటిని ఇంకా ఏమన్నా సరి చేయాలి ఏమన్నా ఉంటే కనుక వాళ్ళు సజెస్ట్ చేయాలని కోరుకుంటూ వీటిని ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా ఇంప్లిమెంట్ అవ్వాలని, వ్యవస్థలన్నీ కూడా మరింత పటిష్టంగా ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి వచ్చి తద్వారా దేశం అనేది ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇంక ఇదే విధంగా ఏంటంటే ప్రతి వ్యవస్థ దాంట్లో ప్రతి సెక్టార్లోనూ మనం ఇటువంటి కొత్త సంస్కరణలు మనం ఎక్కడైతే అవసరం అవుతాయో సంస్కరణలు అవసరం అవుతాయో వాటి మీద కూడా మనం రానున్న కాలంలో పనిచేసి వాటిని కూడా మనం ఈ విధంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆయా ఎవరైతే వాటి బాధ్యులు ఉన్నారో వాళ్ళకు కూడా దృష్టి కూడా తీసుకెళ్ళి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ట్రై చేద్దాం. ఈ విషయంగా మనం ప్రభుత్వాలు వాళ్ళు కూడా మనకు సహకారం అందించాలని, ఆ తర్వాత వాళ్ళతో కూడా మనం కలిసి పనిచేసే విధంగా మనం ముందుకెళ్దామని కోరుకుంటూ తెలుపుతూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.